పైగా అబ్బాయిని చంపేస్తాను, నేను ఉద్యోగం నుంచి తీసేస్తానంటే అవుట్లో డస్ట్బిన్ తీశారు కొడతానని. విశాఖలో వివాదాల కేజీహెచ్ మరోసారి వార్తల్లో నిలిచింది. రాజేంద్ర ప్రసాద్ వార్డులో ఒక కాంట్రాక్ట్ మేల్ నర్స్ మీద వార్డు బాయ్ దాడి చేయడం తీవ్ర దుమారం రేపుతుంది. ఇందుకు నిరసనగా నర్సులు గురువారం కొన్ని గంటలు విధులు బహిష్కరించడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సృష్టి కేసులో ఇరుక్కున్న ఇద్దరు వైద్యులను సస్పెండ్ చేసిన విషయం మరవక ముందే ఈ ఉదాంతం చోటు చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఆసుపత్రిలో రోగులు ఉండే చోటు ఎంతో ప్రశాంతంగా ఉండాలి, కానీ వార్డు బాయ్ అరుపులు కేకలతో వీరంగం వేశాడని రోగులు వారి సహాయకులు చెబుతున్నారు. పైగా చంపేస్తాను, ఉద్యోగం తీయించేస్తాను అంటూ బెదిరించాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దాడికి నిరసనగా కేజీహెచ్ కాంట్రాక్ట్ నర్సులు పెద్ద ఎత్తున వార్డులో బైఠాయించి నిరసన తెలిపారు. వీరికి రెగ్యులర్ నర్సులు మద్దతు తెలిపారు. దీంతో కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి అక్కడికి వెళ్లి విచారణ చేపట్టారు. ఈ విషయమై ఆమె ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆయన వాయిస్ అస్సలు రేసింగ్ ఆగట్లేదు. ఇంతమంది పేషెంట్ల దగ్గర ఆయన ఇంత మధ్యలోకి వచ్చి అంత వాయిస్ రేస్ చేస్తే పేషెంట్స్, చాలా మంది పేషెంట్స్ ఉంటారు కదండి, అనేక రకాల పేషెంట్స్ ఉంటారు. ఎవరైనా డిస్టర్బ్ అయితే ఏదైనా అయితే ఏంటి పరిస్థితి? వాయిస్ కంట్రోల్లో ఉండాలి కదా, అది కరెక్ట్ కాదు కదా. అలా రేపు వాయిస్ రేస్ చేయడానికి కాదు కదా. పైగా అబ్బాయిని చంపేస్తాను, నేను ఉద్యోగం నుంచి తీసేస్తానంటే ఒప్పుకుంటారు, తిట్టుకోవాలి, కంప్లైంట్ తెచ్చుకోవాలి. నేను చంపేస్తాను, నేను చేసేస్తానంటే అది కరెక్ట్ కాదు కదా. బకెట్లు పట్టుకొని వెళ్ళాడు అని అన్నారు, కొట్టడానికి బకెట్ పట్టుకొని వెళ్ళాడు అన్నారు. తీసాడు కూడా ఎవరైతే అవుట్లో డస్ట్బిన్ తీసాడు కొడతానని. డస్ట్బిన్ అయితే తీసారా కొడతాను. అది అందరూ చూసారు, అట్లే కాదు అందరూ చూసారు. స్టాఫ్ అన్న వాళ్ళే ఇక్కడ మధ్యలో కంట్రోల్ అవ్వకుండా చేసుకుంటే మరంతే మరి స్టాఫ్ అది కరెక్ట్ కాదు కదా. అంత వాయిస్ ఆయన సీనియర్ కావచ్చు, 30 సంవత్సరాలు కావచ్చు, ఎన్ని సంవత్సరాలు పెట్టి సీనియర్ అయినా కావచ్చు. వారికి చెప్పాల్సిన ఆయన అంత వాయిస్ రేస్ చేసి అరుస్తూ ఉంటే ఆ అమ్మాయిని రచ్చి కొట్టేసి కంప్లైంట్ ఇవ్వంటే ఎవరు ఇవ్వకుండా వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆ అమ్మాయి సడన్గా పడిపోయింది అనుకోండి, రెస్పాన్సిబిలిటీ ఎవరిది? అక్కడ ఎవరు లేరు, కొట్టుకుంటారని చెప్పి ఆ అమ్మాయి దిగేసింది. రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఎంతమంది పేషెంట్లు ఎంత చెప్పినా సరే వాయిస్ అంత రేస్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కేజీహెచ్లో గతంలో కూడా ఎన్నో కమిటీలు వేసినా నిందితుల మీద కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు మచ్చుకైనా కానరావు. కేజీహెచ్లో తరచూ ఏదో ఒక ఇష్యూ జరగడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ నెల 1వ తేదీ నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ ఆసుపత్రులలో సమ్మె జరుగుతుంది. దీంతో కేజీహెచ్లో రోగుల తాకిడి అధికంగా ఉంటుందని చెప్పాలి. ఈ నేపథ్యంలో వార్డులో సిబ్బంది కొట్టుకోవడం, నర్సులు విధుల బహిష్కరణ కారణంగా రోగులు అవస్థలు పడుతున్నారని వారి బంధువులు వాపోతున్నారు. కేజీహెచ్ కి డిప్యూటీ కలెక్టర్ వచ్చిన తరువాత వివాదాలు పెరిగాయని పలువురు వాపోతున్నారు. ఈ ఘటన మీద కొత్త కలెక్టర్ ఎలా స్పందిస్తారో చూడాలి. మరి విశాఖపట్నం కేజీహెచ్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఎంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టించిన సృష్టి కుంభకోణంలో ఇద్దరు వైద్యుల పాత్ర ఉందని తెలిసి సస్పెండ్ అయిన కొద్ది రోజులకే మరో వివాదం తలెత్తింది. కేజీహెచ్ రాజేంద్ర ప్రసాద్ వార్డులో ఒక మేల్ నర్స్ మీద వార్డు బాయ్ దాడి చేయడం తీవ్ర దుమారం రేపింది. ఇలాగ తమ విధులకు రక్షణ కల్పించలేకపోతే విధులు బహిష్కరిస్తామని ఉదయం రాజేంద్ర ప్రసాద్ వార్డులోని నర్సులు, ఇంకా ఇతర వార్డుల నర్సులందరూ విధులు బహిష్కరించారు. దీంతో స్పందించిన సూపరింటెండెంట్ వాణి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు. ఆవిడ రోగుల బంధువుల్ని విచారణ మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపారు. ఈ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత చర్యలు ఉంటాయని సూపరింటెండెంట్ ప్రకటించారు. అలాగే కేజీహెచ్ నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి వచ్చిన తర్వాత కూడా వైద్యులు ఇలా రెవెన్యూ స్టాఫ్ మధ్య కూడా పచ్చగడ్డి వేస్తే బొగ్గమనే పరిస్థితి నెలకొంది. ఈ వివాదం తర్వాత ఏపీ నర్సుల సంఘం ప్రతినిధులు స్పందించారు. ఇక్కడ కేజీహెచ్లో నర్సులకి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలని, గతంలో కూడా రోగులు చనిపోయినప్పుడు వారి బంధువులు వైద్యుల మీద, నర్సుల మీద దాడి చేసిన సంఘటనలు ఉన్నాయని గుర్తు చేసుకొని భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కేజీహెచ్లో నర్సింగ్ సిబ్బంది రక్షణకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని వారు అయితే కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సూర్యతో శ్రీనివాస్, VB7 టీవీ, విశాఖపట్నం.